మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుందా జ్యువెలర్స్ లో అన్ని జ్యువెలరీ పై ఉన్న వ్యాట్ కేవలం 2 to 12% మాత్రమే. నో మేకింగ్ చార్జెస్. విచ్చేయండి ముకుందా జ్యువెలర్స్. మా నూతన బ్రాంచెస్ ప్రారంభం అతి త్వరలో జూబ్లీ హిల్స్ మరియు వైజాగ్. యాక్చువల్గా మేము బ్లింకిట్లో పనిచేస్తామండి. దాదాపు 1 ఇయర్ నుంచి ఇక్కడ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు పనిచేస్తున్నాం. అయితే యాక్చువల్గా ఏంటంటే లాస్ట్ సంక్రాంతి, న్యూ ఇయర్, క్రిస్మస్ ఆఫర్లు అయితే పెట్టారు. ఇక్కడ ఉన్న ఆఫర్లు అందరూ అయ్యాం. బట్ ఏంటంటే లాస్ట్ డబ్బులు పడినాయి కానీ ఈసారి డబ్బులు ఇవాళ పడాలి యాక్చువల్గా. అయితే మా ఐడీలో అకౌంట్ బ్లాక్ చేశారు. అయితే ఎందుకు బ్లాక్ చేశారని పర్టికులర్ రీజన్ అడుగుతుంటే రీజన్ చెప్పట్లేదు, బిహేవియర్ ఇష్యూ అంటున్నారు. అయితే మేము పర్టికులర్గా 1 ఇయర్ నుంచి జాబ్ చేస్తున్నప్పుడు 1 ఇయర్ ముందే బ్లాక్ అవ్వాలి కదా అకౌంట్. ఇప్పుడే ఎందుకు 20 మెంబర్స్ ఐడీలు బ్లాక్ అయినాయి. ఇవాళ మాకు శాలరీలు పడాలండి, 20,000 పడాలి ప్రతి ఒక్కరికి ఈ వీక్ డబ్బులు. అయితే ప్రతిసారి బ్లాక్ చేస్తున్నారు, బెదిరిస్తున్నారు. ప్రతిసారి బ్లాక్ చేసినప్పుడు మాకు అంత సమ్ అమౌంట్ అనేది కట్ చేసేస్తున్నారండి. నాకు లాస్ట్ టైం 3,000 కట్ చేశారు. ఒక 1 వీక్కి, జస్ట్ 1 వీక్కి 3,000 కట్ చేసి అకౌంట్ బ్లాక్ చేశారు. ఓపెన్ చేయమంటే వాళ్ళు రిక్వెస్ట్ వీళ్ళు రిక్వెస్ట్ అంటే ఇప్పుడు ఎందుకు బ్లాక్ చేశారని నేను పర్టికులర్గా అంటే చెప్పట్లేదు, పర్టికులర్ రీజన్ చెప్పట్లేదు, ఏం చెప్పట్లేదు. సరే అన్న ఓపెన్ అయినా చేయండి అన్న అంటే వాళ్ళని అడుగు వీళ్ళని అడుగు, మళ్ళీ ఫోన్ చేసి డబ్బులు అడుగుతారండి వీళ్ళు. అంత కొట్టు ఇంత కొట్టని. ఎందుకు కొట్టాలి? మేము సంపాదించుకుంటున్నాం, మేము వర్క్ చేసుకుంటున్నాం. మేము పొద్దున 6ంటికి వస్తామండి, రాత్రి 2ంటికి వెళ్తాం. ఏ టైంలో యాక్సిడెంట్ అయితే తెలియదు. స్టోర్లో సామాన్లు ఉండవు, ఎవరు స్టోర్లో సామాన్లు ఎవరో లేట్ చేస్తారు. సరే లేట్కి ఇచ్చిన సామాన్లు సరే ఇస్తారు, మరి వేరే సామాన్లు ఇస్తారు. మేము వెళ్ళి కస్టమర్ దగ్గర రిక్వెస్ట్ చేసి సార్ ఆ ఆర్డర్ లేదు సార్, ఆ ప్రోడక్ట్ లేదు సార్, ఈ ప్రోడక్ట్ తీసుకొని రిక్వెస్ట్ చేయాలి. ఒకవేళ ఆ ప్రోడక్ట్ ఇవ్వకపోతే మా చేతిలో డబ్బులు ఇచ్చి వచ్చి ఇలా ప్రోడక్ట్ అప్ చెప్పాలి. మళ్ళీ డబ్బులు 2 రోజులకో 3 రోజులకి ఇస్తారు మాకు. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎన్నో ఫేస్ చేస్తున్నాం, కానీ వీళ్ళు పట్టించుకోవట్లేదు. పెద్దవాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఒక్కడు పట్టించుకోవట్లేదండి ప్రాబ్లమ్స్. యాక్చువల్గా 1 ఇయర్ నుంచి పనిచేస్తున్నాను బ్లింకిట్లో. అయితే ఈ సంక్రాంతికి ఆఫర్లు పెట్టారు. ఆఫర్లు పెడితే ఒక్కటి కూడా అంతే అందరం అచీవ్ అయ్యాం. 390 ఆర్డర్లు పెట్టారు, 390 ఆర్డర్లు అచీవ్ అయ్యాం. అచీవ్ అయ్యే గ్యాప్లో వీళ్ళు ఏం చేశారంటే అచీవ్ అయిన 11 మందిని బ్లాక్ చేశారు. ఎందుకు బ్లాక్ చేసావని నువ్వు అడిగితే వాళ్ళు ఏమన్నారంటే బిహేవియర్ ఇష్యూ అన్నారు. ఏంటి ఆ బిహేవియర్ ఇష్యూ అని మేము అడిగితే ఉంటే చెయ్యి లేకపోతే మానే, అది నీ ఇష్టమైతే చెయ్యి, మా కోసం చేస్తున్నావా, నీకేమైనా ఫ్రీగా డబ్బులు ఇస్తున్నామండి మేము అని మాట్లాడుతున్నారు. సరే అన్న ఇప్పుడు అయితే అయ్యింది, మరి ఇప్పుడు ఏం చేద్దామని మేము అడిగితే వాళ్ళు ఏమంటారంటే మీ 11 మాత్రం మేము అన్బ్లాక్ చెయ్యం, ఓల్డ్లో నుంచి తీయం, ఇష్టమైతే చేయండి లేకపోతే మానేసేయండి అన్న. మేము పొద్దున్నే 5:45కి వస్తున్నాం అన్న. నైట్ మేము వెళ్ళేసరికి 2:30 అయిపోతుంది. ఇంట్లో పేరెంట్స్ ఉన్నారు, పెళ్ళైన వాళ్ళు ఉన్నారు, పిల్లలు ఉన్నారు. ఇక ఎవరితో పట్టించుకుని వాళ్ళు పడుకొని సగం నిద్రలో ఉన్నప్పుడు వెళ్తాం, లేచేటప్పటికి మేము వెళ్ళిపోతాం, మళ్ళీ స్టోర్కి వచ్చేస్తాం. ఇక్కడ ఏమవుతుందంటే కొన్ని స్టోర్లోకి వచ్చిన తర్వాత మేము 10 నిమిషాలకు ఆర్డర్ ఇవ్వాలి. 10 నిమిషాలకు ఆర్డర్ ఇవ్వాల్సి వస్తే అవి ఇక్కడ లేట్ చేస్తారు స్టోర్లో. అన్న ఎందుకు లేట్ చేసామని 10 నిమిషాల్లో 2 నిమిషాలు 3 నిమిషాలు వీళ్ళే లేట్ చేసి ఎందుకు లేట్ చేస్తామని అడిగితే ఇస్తాం ఆగుతావా, ఇచ్చేదాకా ఆగలవేంటి, నీకు ప్రాబ్లం అయితే మమ్మల్ని ఏం చేయమంటావు. ఇప్పుడు 10 నిమిషాల్లో ఆర్డర్ ఖచ్చితంగా కస్టమర్కి డెలివరీ ఇవ్వకపోతే ఆడెన్ని తిడతాడు కస్టమరు. 10 నిమిషాలని పెట్టారు, ఎందుకు ఇంతసేపు ఉన్నావు అన్న, ట్రాఫిక్ అంటే నాకు అనవసరం. అవన్నీ 10 నిమిషాలు ఎందుకు పెట్టావు నువ్వు, 10 నిమిషాలు పెట్టకూడదు కదా అట్టంటప్పుడు అంటారు. అన్న చిన్న ప్రాబ్లం అంటే ఇలా ఈ కస్టమర్ ఎన్ని తిట్టేది మేము వచ్చి ఇలా చెప్పామంటే అవన్నీ ఇలా పట్టించుకోరు. తిడితే తిట్టించుకోవా మాకు ఎందుకు అంటారు. ఎన్నో యాక్సిడెంట్లు అవుతాయి. ఇప్పుడు దగ్గర నాకు నాతో పాటు 5 పడ్డారు బండ్ల మీద. ఇంతవరకు ఇంట్లో తెలియదు బండికి అన్ని డబ్బులు అయినాయి. అన్న బండికి ఎంత అవుతున్నాయి అన్న, కొంచెం ఇన్సెంటివ్ పెంచండి అన్న అని అడిగాం అంతే. ఇన్సెంటివ్ మీరు ఆర్డర్లు పెంచుతున్నారు కానీ ఇన్సెంటివ్ పెంచట్లేదు, మా ఇన్సెంటివ్ పెంచండి అంటే దానికి సీనియర్ ఒకళ్ళు వచ్చారు. మాకు ఎఫ్సీ అని ఒక ఆయన ఉంటాడు, ఆయన మీద సీనియర్ వచ్చాడు. అన్న ఇప్పుడు ఆర్డర్లు అయితే పెట్టావు కరెక్టే బాగానే ఉంది, మరి ఇన్సెంటివ్ ఎందుకు పెంచట్లేదు అంటే ఆ ఇన్సెంటివ్ పెంచట్లేదు అని అడిగినందుకు వీళ్ళు ఏం చేశారంటే ఐడీలు బ్లాక్ చేశారు. అలా ఈరోజు మా 5 చేశారు, రేపొద్దున అందరూ ఇచ్చేస్తారు. ఈరోజు మా 5:45కి వచ్చి సాయంత్రం 2:30 దాకా ఉంటే ఐడీలు బ్లాక్ చేశారు. ఇంతవరకు దాన్ని అడిగేవాడు ఎవడో లేడు. అడుగుతుంటే ఐడీలు ఇంతవరకు కూడా ఇష్టమైతే ఇచ్చే, కష్టమైతే వెళ్ళిపోమంటున్నారు. ఇదేనన్న మా ప్రాబ్లం. నా సమస్య ఏం లేదన్న, నేను పొద్దున 5:45కి వస్తానన్న, సాయంత్రం నైట్ 2ంటికి వెళ్తానన్న. నేను ఇన్ని రోజుల నుంచి కష్టపడుతుంటే నేను రోజు చేసుకునేవాడిని. 3 నెలల నుంచి ప్రతిరోజు కష్టపడేవాడిని. ఇవాళ రోజు నేను వెళ్తే నా ఐడి బ్లాక్ చేశారు. నాకు ఏదన్నా అడుగుతుంటే నువ్వు రాంగ్ బిహేవియర్ అని హోల్డ్ చేశారు. అదే నా సమస్య. మేము బ్లింకిట్లో మార్నింగ్ 6కి వచ్చి నైట్ 2 వరకు పనిచేస్తుంటే అయినా సరే వీళ్ళు విలువ లేకుండా మమ్మల్ని మా తోటి వర్కర్ని ఐడీలు హోల్డ్లో పెట్టడం, మళ్ళీ ఐడీలు హోల్డ్లో పెట్టి మీ ఐడీలు రావు అని బెదిరించడం, మళ్ళీ పొద్దున్నే మళ్ళీ నువ్వు లాగిన్ అవర్స్ ఇచ్చి టైం ఇచ్చి నువ్వు రాకపోతే కనుక నీ ఐడి హోల్డ్లోకి వెళ్ళిద్దని బెదిరించడం.
మళ్ళీ గిగ్ వర్కర్స్కి ఎటువంటి లాగిన్ అవర్స్ లేకపోయినా సరే ఇన్సెంటివ్లు అనే పేరుతో మీరు కంపల్సరీ లాగిన్ అయ్యేటట్టు చేయడం మనుషుల్ని, వాళ్ళందరికీ డైరెక్ట్ ఇప్పుడు పర్మనెంట్ బ్లాక్ కింద చేశారు వాళ్ళు. అంటే మీరు ఏం చేసినా సరే మేము చేయాల్సింది మేము చేస్తామని చెప్పి కావాలని కక్షపూరితంగా మా తోటి రైడర్ల మీద వీళ్ళు కావాలని చేస్తున్నారు. అది మాకు ఇమీడియట్గా మా తోటి వర్కర్లకి పర్మనెంట్ బ్లాక్ నుంచి అన్బ్లాక్ చేసి మాకు చేసే పనికి మాకు తగ్గ ఫలితం కావాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. అది నా సమస్య ఏంటంటే నేను పొద్దున 6ంటికి వచ్చి నైట్ 2 వరకు ఉంటానన్నా. నేను ఒక పక్కన చదువుకుంటూ ఒక పక్కన బ్లింకెట్ చేసుకుంటున్నా అన్న. అయినా కానీ నా ఐడి బ్లాక్ చేశారన్న. మొన్నటి వరకు అయితే నాది సెల్ఫీ మిస్ మ్యాచ్ అన్నారు. నేను షేవింగ్ చేసుకొని నేను కాలేజ్కి వెళ్ళి ఉన్నాను. నేను షేవింగ్ చేసుకుని వచ్చినందుకు నా ఐడి టర్మినేట్ చేశారన్న. షేవింగ్ చేసుకుంటే ఫోటోల్లో సరిగ్గా పడట్లేదని చెప్పి ఐడి బ్లాక్ అయిపోయిందన్న నాది. అది కాకుండా ఇంకోటి ఏంటంటే మొన్న మా మమ్మీ వాళ్ళ అమ్మమ్మ చనిపోతే దానికి వెళ్ళామన్న. దానికి వెళ్తే ఫోన్ చేసి బెదిరిస్తున్నారు, నువ్వు వస్తే రా, లేకపోతే నీ ఇప్పుడు దా తొలి నీ ఇన్సెంటివ్ నీ ఎర్నింగ్ అసలు నీకేం రాదు, ఐడి టర్మినేట్ చేసేస్తాం అని చెప్పి బెదిరిస్తున్నారన్న. నేను కాలేజ్కి వెళ్ళేవాడిని, షేవింగ్ చేసుకొని కాలేజ్కి వెళ్ళాలని, లేకపోతే కాలేజ్లోకి రానివ్వరు. ఇక్కడ సెల్ఫీ అడుగుతాడు, ఆ సెల్ఫీ ఇచ్చానని చెప్పేసి ఐడి బ్లాక్ అన్న. షేవింగ్ చేసుకుంటే మనిషిని గుర్తుపట్టలేదు, అలాంటిది బ్లింకిట్ 10 మినిట్స్ డెలివరీ అన్న. నేను 3 సార్లు పడ్డా అన్న. నన్ను కారోడు గుద్దేశాడు, నా బండికి 30,000 అయినాయి. ఎవరికి చెప్పలే, నేనే చేపించుకున్నా. అయినా కానీ వీళ్ళు ఐడి బ్లాక్ చేశారన్న. ఇప్పుడు నాది అన్న, ఇప్పుడు మేము మీతో మాట్లాడుతూనే ఉన్నాం అన్న. మేము మా తోటి రైడర్స్ అందరం ఈ వీక్ 390 ఆర్డర్స్ చేసాం. ఎవరెవరైతే 390 ఆర్డర్స్ చేశారో వాళ్ళందరూ ఐడీలు బ్లాక్ చేశారన్న. ఎందుకు బ్లాక్ చేశారు అని అడిగితే మిస్బిహేవియర్ అంటున్నారు. సరే, ఇప్పుడు మేము మీతో మాట్లాడుతూనే ఉన్నామా, ఇదిగో బ్లాక్ చేసిన ఐడి అసలు డీయాక్టివేట్ చేశారన్న. అంటే అసలు ఇప్పుడు మాకు డబ్బులు కూడా రావు. సాయంత్రం మేము చదువుకున్న చేసిన డబ్బులు కూడా రావు, పని చేసిన డబ్బులు కూడా రావు ఇప్పుడు మాకు. ఇప్పుడు దాకా మేము ఏదైతే చేసామో ఆ డబ్బులు ఆగిపోయినాయి. ఇప్పుడు దాకా వస్తాయని ఒక నమ్మకమైనా ఉంది, ఇప్పుడు అసలు రావని నమ్మకం వచ్చేసింది అన్న. అసలు 10 మినిట్స్ డెలివరీ దేనికన్నా? అంటే మాకు ఇంట్లో మా డాడీ లేరన్న, మా మమ్మీ కోసం మేము కష్టపడుతున్నాం. అయినా కానీ వీళ్ళు 10 మినిట్స్ డెలివరీ అని పెట్టారు. మాకు యాక్సిడెంట్ అయ్యేమని అయితే మా మమ్మీని ఎవరు చూసుకుంటారు? 10 మినిట్స్ డెలివరీ తీసేయాలన్న, అదే ఎలా చేసైనా.